25 ఏళ్ల రాహుల్ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాడు. ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో జాబ్ నోటిఫికేషన్ లిస్ట్ చూస్తున్నాడు. ఇంతలోనే ఎందుకో అతని మైండ్లో దురాశ పుట్టింది. ఈజీ మనీ కోసం అడ్డమైన సైట్లు ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చూస్తూ ఉంటే కొన్ని వింత యాడ్స్ కనిపించాయి. ప్రెగ్నెన్సీ చేస్తే డబ్బులు ఇస్తామని ఒక యాడ్ కనిపించింది. ఇటు ప్లేబాయ్ సర్వీస్ అంటూ మరో చెత్త దర్శనమిచ్చింది. ఇదంతా నమ్మిన రాహుల్ చివరకు ఆ సైట్స్లో రిజిస్టర్ అయ్యాడు. ముందుగా వాట్సాప్లో పిక్స్ పెట్టమని అవతలి సైడ్ నుంచి ఎవరో కాల్ చేశారు. రాహుల్ దగ్గర ఉన్న డేటాను సైలెంట్గా సదరు ఏజెంట్లు తీసుకున్నారు. తర్వాత డబ్బులు కట్టమని చెప్పారు. ముందుగా 5,000 ఫీజు కడితే అమ్మాయితో కలిసే ఛాన్స్ వస్తుందని నమ్మించారు. 5,000 కట్టిన తర్వాత 10,000, ఆ తర్వాత 20,000, ఇలా సంఖ్య 1,00,000 వరకు చేరింది. అప్పటికి అర్థమైంది రాహుల్కి తాను మోసపోయానని. పోలీసులకు చెబుదాము అంటే ధైర్యం చాలదు. ఎందుకంటే ఇలాంటి సర్వీసులు ఇండియాలో బ్యాన్. తప్పు తన సైడ్ కూడా ఉంది కదా, అందుకే ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి ఘటనలు ఇండియాలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఫేక్ సర్వీస్ సైట్లలో మోసపోయి ఏకంగా 11 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. సరిగ్గా ఇలానే దేశంలోని లక్షలాది మంది యువకులు ఈ ప్లేబాయ్ సర్వీస్ లేదా ప్రెగ్నెంట్ జాబ్ అనే పేర్లతో నడుస్తున్న సైబర్ మోసాలకు బలైపోతున్నారు. ఇవి సాధారణ ఆన్లైన్ యాడ్స్ కాదని, దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ రాకెట్ అని పోలీసులు చెబుతున్నారు. ఈ రాకెట్ మొదట బీహార్లోని నవాదా జిల్లాలో ప్రారంభమైందని సమాచారం. అక్కడి నుంచి సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వ్యాపించిందని తెలుస్తోంది. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆశ లాంటి ఫ్యాక్టర్స్ కారణంగా యువకులు ఈ వలలో పడిపోతున్నారు. ఇక మోసం చేసే విధానం అయితే చాలా తెలివిగా ఉంటుంది. మొదట యాడ్ చూపించి ఆకర్షిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, మెంబర్షిప్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, హోటల్ బుకింగ్ ఛార్జీల పేరుతో చిన్న చిన్న మొత్తాలు అడుగుతారు. ఆ తర్వాత ఆ సంఖ్య లక్షలకు చేరుతుంది. బాధితుడు గమనించేలోపే అతని ఖాతా ఖాళీ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే బాధితుల వ్యక్తిగత వివరాలు, ఫోటోలు కూడా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న యువకులే ఎక్కువగా బలైపోతున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశ వారిని ఫేక్ సైట్ల వైపు లాగుతుంది. కొందరు అమ్మాయిలపై పిచ్చి కోరికలతో ఈ మాయలో పడిపోతున్నారు. ఆన్లైన్లో కనిపించే ఈ యాడ్స్ వెనుక నడుస్తున్న సైబర్ గుంపులు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఒక్కొక్కరి నుంచి వేర్వేరు కారణాలతో ఫీజులు వసూలు చేస్తూ చివరికి పెద్ద మొత్తంలో డబ్బు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. చాలా మంది సిగ్గు, భయం వల్ల పోలీసుల వరకు వెళ్లడం లేదు. తమ పేరు బయటకు వస్తుందేమో అన్న భయం వారిని అడ్డుకుంటుంది. ఈ అవకాశాన్ని మోసగాళ్లు వాడుకుంటున్నారు. కొందరిని బెదిరించి మరింత డబ్బు దోచుకుంటున్నారు. సొంతంగా చేసిన తప్పని అనుకుని చాలా మంది మౌనం వహిస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం, జాగ్రత్తగా ఉండడం. ఆన్లైన్లో కనిపించే ప్రతి ఆఫర్ని నిజమని నమ్మకండి. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు కోరినా లేదా వింత ఆఫర్లు ఇచ్చినా వెంటనే ఆలోచించండి. నమ్మకమైన వనరుల ద్వారా మాత్రమే సమాచారం తీసుకోవాలి. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడితే తిరిగి బయటపడడం చాలా కష్టం. కాబట్టి ఇంటర్నెట్లో ఏదైనా చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా చెప్పుకోవాల్సింది ఒక్కటే, ఇంటర్నెట్ మన జీవితంలో అవసరమైన భాగమే అయినా అదే ఇంటర్నెట్ మనకు ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. నమ్మకాన్ని ఆయుధంగా చేసుకునే సైబర్ మోసగాళ్లు మనలోని లోభాన్ని, కుతూహలాన్ని, ఒత్తిడిని ఉపయోగించుకుంటున్నారు. సులభంగా డబ్బు వస్తుందని చూపించే ప్రతి యాడ్ వెనుక ఒక ఉచ్చు ఉంటుంది. ఒకసారి ఆ ఉచ్చులో పడ్డాక బయటపడడం చాలా కష్టం. కాబట్టి ఎలాంటి లింక్ క్లిక్ చేసే ముందైనా ముందుగా ఆలోచించండి. ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఆగి పరిశీలించుకోండి. మన డేటా, మన ఫోటోలు, మన వివరాలు ఎవ్వరికీ ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండడం మన చేతిలోనే ఉన్న రక్షణ. ఈ రోజుల్లో ఇలా తెలివిగా వ్యవహరించేవారే మోసగాళ్ల బారిన పడకుండా బయటపడగలరండి. సో మీరు కూడా ఆలోచించుకోండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.